అసలు బలగం అంటే మీకు వెంటనే ఆవిడే గుర్తొస్తారు. చాలా వరకు నాకు కనెక్షన్ ఉందండి, కాబట్టి నాకు ఆ ఫాదర్ ఎమోషన్ కానివ్వండి. మిస్ అయ్యారా ఫాదర్ మీరు? మిస్ అయ్యానండి. నిజంగానే బలగం సినిమా మిమ్మల్ని బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేసింది. అవునండి, అవును. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళందరూ కూడా బలగం సినిమాని బాగా ఎంజాయ్ చేశారు. వీడి డైరెక్టర్ ఏంటి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో, బట్ తను అందరికీ షాక్ ఇచ్చాడు బలగంతో. సీరియస్ ఏమండి, టాలెంట్ ఎవరి సొత్తు కాదు అనేది ప్రూవ్ అయిందండి. కొన్ని చోట్ల అబ్జెక్షన్స్, ఆటంకాలు, అభ్యంతరాలు ఇవి నార్మల్గా ఎవరి కెరీర్లోనైనా, ముఖ్యంగా విమెన్ కెరీర్లో. ఇక్కడ ఏదో ఎవరి ద్వారానో మనకేదో మంచి జరిగిపోతుంది, మనం నమ్మిన వాళ్ళు మనకి ఇంకా ఇలా చేస్తుంటే ఎలా ఉండు అనుకోవడం కూడా ఇష్టము. అలాంటప్పుడు ఆ ఊహలన్నీ ఇలాగే ఉంటాయి, నా ఆలోచన విధానం ఇలాగే. బావిలో ఉన్నారు ఇప్పుడు. బావిలో ఉన్నాను ఇప్పుడు, లేని బావిలో. ఎవరైనా ఉంటే చెయ్యి ఇచ్చి లాగి బయటపడేసే స్టేజ్ లో ఉన్నారు. నేను ఎక్కడో విన్నానులేండి, మీరు చాలా యంగ్ ఏజ్ లో మ్యారేజ్ అయిపోయింది. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా లేకపోతే ఆచారాలా, మీ సంప్రదాయాల తక్కువ చిన్న వయసులో చేసి? నా లైఫ్ జర్నీయే నా చిన్న ఏజ్ నుంచే కూడా నన్ను నేను కేర్ తీసుకునే సిచ్యువేషన్ లోనే ఉండిపోయాను.